నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. సర్కార్లో ఉన్న కలవరపడుతూనే ఉన్నారు ఆ నేతలు. ఇంటా బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 40 ఫిరాయించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య ఉన్నారు. వీరితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరిగెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాము పార్టీ మారలేదని సభాపతికి తెలిపారు. దీంతో కుడితిలో పడ్డ ఎలుక చిందంగా మారిందని క్యాడర్ వాపుతుంది. మళ్లీ గెలవటం మాట దేవుడెరుకు, కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుందా? ఆయారాం గాయారాంలతో రేవంత్ ప్రభుత్వం చిక్కుల్లో పడిందా? ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడుతుందా? జంపు జిలానీలైన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి అసలు ఏం తీసుకోబోతున్నారు అనే చర్చనైతే మొదలవుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తు కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. సరే, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, పార్టీ ఫండ్ కట్ అవుతోంది, వాళ్ళ జీతంలో అని ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అధికారికంగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేవలం కండువాలు దేవుని కండువాలు కప్పుకున్నాం అని చాలా రోజుల నుంచి చాలా కామెంట్లు చేసినా కానీ అంటే నియోజకవర్గాల్లో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరింది స్పష్టంగా తెలుస్తోంది. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మారు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, అసైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సాటిస్ఫాక్షన్గా లేని విషయాలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది గ్రౌండ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అండ్ కొంతమంది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ప్రాంతాలు. సో ఏదేమైనా కానీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 39 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే ఒక్కరు వామపక్షాల నుంచి గెలిచినటువంటి అభ్యర్థి. సో దీంట్లో 64 + 1 65 కాంగ్రెస్ పార్టీకి ఉంటే 39 బీఆర్ఎస్ పార్టీకి ఉంటే దీంట్లోంచి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇందాక మీరు పేర్లు మొత్తం చెప్పేశారు. ఈ 10 మందిని విచారణ చాలా రోజుల నుంచి సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఆఖరికి సుప్రీంకోర్టు మీరు చర్యలు తీసుకోకపోతే మేమే సుమోటోగా తీసుకుంటామంటూ కూడా సెక్రటరీని ఆదేశించినటువంటి పరిస్థితి, అసెంబ్లీ సెక్రటరీని. సో ఇట్లా నేపథ్యంలో స్పీకర్ వీళ్ళపై 5 పైన విచారణ జరిపారు. దీంట్లో ఆ విచారణలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పిటిషన్లు వేసినటువంటి కౌశిక్ రెడ్డి లేదంటే వివేకానంద్ ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ ఇట్లా ఉంటే, సరే టెక్నికల్గా అట్లా ఉంటే ఎందుకు ఈ అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే, మొన్న కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనీసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయారు, మిగతా మంత్రులు సీతక్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరూ వెళ్లారు. అయితే బయటికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియోను రిలీజ్ వాళ్ళే చేశారు, మిగతా వాళ్ళు ఈ వీడియోలు ఏం బయటికి రాలేదు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలవలేదు అని వాళ్ళే చిట్చాట్లో చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. కేటీఆర్ కూడా ఈ అంశంపైన చాలా తీవ్రంగానే మాట్లాడుతున్నారు. మా కరెస్పాండెంట్ బ్యూరో చీఫ్ రాజు